హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A17 5G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా దాని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లో డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీంట్లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఉంటుంది. దానికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇస్తున్నారు. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఇస్తున్నారు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది One UI 7 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6+6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 6+6 ఇయర్స్ అప్డేట్స్ అంటే చాలా మంచిది, కానీ ఈ ప్రాసెసర్ అయితే అంత క్యాపబిలిటీ లేదు. మనకు మాక్సిమం 2 ఇయర్స్ అంతే. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. వైఫై 5 బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే NFC ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ మాత్రం ఉండదు. IP54 రేటింగ్తో మాత్రమే వస్తుంది. ఇది కంప్లీట్ డస్ట్ కానీ లేదంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ ఏది అయితే లేదు. స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే. అలాగే ఇది 8 5G బ్యాండ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ సూపర్ ఆమ్లో డిస్ప్లే ఫుల్ హెచ్డి అనేది ఓకే పర్లేదు, 1.5K ఇవ్వకున్నా పర్లేదు. బట్ మనకి ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇస్తున్నారు. ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేసేది కాదు. ఈ 18-19 వేల బడ్జెట్కి వచ్చినప్పుడు ఈ 90 Hz ఏంటి, ఇప్పుడు ఈ బడ్జెట్లోనో 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అలాగే దీంట్లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది అంత క్యాపబిలిటీ కాదు. ఇది మనకు అంత హ్యాండిల్ చేయలేదు. దీనికంటే ఇంకా శాంసంగ్లోనే ఇంతకంటే తక్కువ బడ్జెట్లోనే మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓకే, బట్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఏం చేస్తారో మరి, అవి అంత డీటెయిల్స్ని కూడా క్యాప్చర్ చేయలేవు. అలాగే ఇక్కడ మనకు ఈ 19,000 బడ్జెట్లో కనీసం 4K 30 FPS అయితే మనం ఖచ్చితంగా రికార్డింగ్ కేబిలిటీ అయితే చూస్తాం. కానీ వీళ్ళు ఇంకా 1080p దగ్గరనే ఉన్నారు. అలాగే 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇప్పుడు మనకు ఈ బడ్జెట్లో 6000-7000 mAh ఇస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మనకు దేంట్లో కూడా ఇప్పుడున్న బడ్జెట్కు బట్టి అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఫోన్ని నేనైతే మీకు కొనడానికి అయితే సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు శాంసంగ్ లవర్స్ అయితే ఇంతకంటే తక్కువ బడ్జెట్లోనే ఈ శాంసంగ్లోనే ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. వీటిపైన అయితే ఒకసారి లుక్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.